ఎట్లా ఇప్పుడు స్పిరిట్ అవి రాస్తున్నారు కదా పెద్ద, ఏంటి మీ అనుభవాలు ఏంటి పెద్ద అనుభవాలు? ఒక్కొక్క సినిమా ఇప్పుడు నిజంగా నేను అనుకున్న కెరీర్ ని అనుభవిస్తున్నానండి. అంటే ఎలా అయితే వేటూరి గారు అదే ఒకే సమయంలో అటు అడవి రాముడును ఇటు శంకరాభరణం రెండు రాశారు చూడండి. అవును, అలాంటి కెరీర్ ఇష్టం నాకు కదా. మరి ఎవరైనా అసలు డిజైరబుల్, అది అభిలషణీయమైన అంటానే. అవునండి, అలాంటి సందర్భాన్ని ఇప్పుడు ఈ 2025లో నేను అనుభవిస్తాను. దాన్ని 2026లో ప్రేక్షకులు చవి చూస్తారు. ఓకే, ఇప్పుడు ఏది శంకరాభరణం పెద్ద? నాకు స్పిరిట్ శంకరాభరణం, పెద్ద అడవిరాముడు. పెద్ద అడవిరాముడు. ఓకే ఓకే, ఎలా ఉంది ఇద్దరితో? చెన్నై లవ్ స్టోరీ, ఒక గీతాంజలి. చెన్నై లవ్ స్టోరీ కాదు, ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు అసలు సీన్స్ లో ఎమోషన్స్ తో ఆడుకోవడం అలవాటు అతనికి. దానివల్ల సీన్ లో మాస్ అప్పీల్ ఉన్నా లిరిక్ లో కొంత క్లాస్ అప్పీల్ ఉండాలన్నమాట, అప్పుడే మ్యాచ్ అవుతుంది. ఆయన టేస్ట్ అది మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఆయన టేస్టే అది. ఆయన టేస్ట్ అది మంచి టేస్ట్ కదా. ఎందుకంటే పొయట్రీ చాలా ప్యూర్ గా ఉంటేనే నా ఎమోషన్ లో ఆనెస్టీ తెలుస్తుంది అనేది ఆయన నమ్మకం. ఆ సెంటెన్స్ ఆయన బయట చెప్పకపోవచ్చు కానీ ఆయనతో ఉన్న సాన్నిధ్యంతో నాకు అర్థమైంది అదనమాట. అందుకే ఎక్కువ ప్యూర్ పొయట్రీ కోరుకుంటాడు సందీప్ వంగ గారు. మాస్ అప్పీల్ తేవడం అతను చూసుకుంటాడు. బట్ లిరికల్ గా మాత్రం సాఫ్ట్ టచ్, ఫ్లేవర్, లిటరీ ఫ్లేవర్ సాఫ్ట్ ఉండదు, ఇంటెన్సిటీ ఉంటది, పొయట్రీ ప్యూర్ గా ఉండదు. అదే లిటరీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. లిటరీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. గుడ్. బుచ్చిబాబు సన్న ఎట్లా ఉంది? బుచ్చిబాబు సన్న గుడిసెలో ఉట్టి మీద కూడు దింపుకునే వాడికి నా పాట రీచ్ అయిపోవాలంటే ఓన్లీ సింగిల్ పాయింట్ ఫార్ములా, అంతే అంతే కదా. ఆ పాటలో ఫిలాసఫీ ఉండాలి కానీ ఆడికి రీచ్ అవ్వాలి. అర్థమైంది. ఇంకంటే అంత మాస్ గా చెప్పాలన్నమాట విషయం. అదేలేండి. గ్రేట్ గ్రేట్, బాగుంది మీ జర్నీ, బాగుంది మీ అనుభవాలు, మీ ఆదర్శాలు, మీ అభిప్రాయాలు, మీ పరిశీలనలు అన్నీ చాలా బాగున్నాయి. అంటే మీలాంటి వారు వెలికి తీసినప్పుడే బయటకు వస్తూ ఉంటాయి ఇలాంటి భావాలు. లేకపోతే యాక్చువల్లీ నేను చాలా ఫీల్ అయి రాశానండి ఆ భాష, ఇలాంటివి మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది. లేకపోతే ఎదురు వాళ్ళకి అర్థం కాదు కదా. ఇంతకీ మీరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారా, మ్యారేజ్ చేసి లవ్ చేసుకున్నారా? మ్యారేజ్ చేసుకున్నానండి. అదే అంటే మీరు ఇందాక అన్నారు కదా, నేను చాలా మందిని లవ్ చేశాను కానీ ఎవరు పడలేదని. అయ్యలే కోకోలలో కనీసం చెప్పను కూడా చెప్పలేదు. ఎందుకంటే చెప్పేలోపే వేకెన్సీ బోర్డు చెప్పాక అయితే బ్రేకప్ అవ్వచ్చు, వన్ సైడ్ లవ్ అవ్వచ్చు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ లవర్స్ అందరూ వచ్చి మళ్ళీ నా చుట్టూ ఉండేవారు. అమ్మాయి బాధ, అబ్బాయి వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తే అమ్మాయి చెప్పేది, అమ్మాయి వల్ల ప్రాబ్లం వస్తే అబ్బాయి చెప్పాడు. రే ఎలా కనబడుతున్నాను రా నేను. ఓ పక్క అసూయ, ఓ పక్క విసుగు. ఎన్నాళ్ళు అనుభవించారు ఈ దశ? ఇంచుమించు ఇంటర్మీడియట్ అంటే అప్పుడు బాయ్స్ హాస్టల్ కాబట్టి తెలీదు. 17వ సంవత్సరం నుంచి నాకు పెళ్లి 26వ సంవత్సరం అయింది అనుకోండి. 19 సంవత్సరాలు అనుభవించాను. పోనీ ఇక్కడికి వచ్చాక ప్రేమించే అవకాశం ఉందా అంటే నేను 20వ సంవత్సరంలో వచ్చేసాను కదా. నాకు 20వ సంవత్సరం అప్పుడు కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, అందరూ నాకన్నా 15 ఏళ్ళు పెద్ద ఉండేవారు. ఇదో నరకం, మళ్ళీ నరకం. నీకు ఎలాగా అవ్వదులే అని చెప్పి జాగ్రత్తగా అరేంజ్ మ్యారేజ్ చేశారు. పోలేండి, బాగున్నారు కదా, అంత హ్యాపీగా ఉంది కదా, కంఫర్టబుల్ లైఫ్. పోలేండి, మీకు మంచి, ఎందుకంటే మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, వాక్ శుద్ధి ఉంది, ఆలోచన శుద్ధి ఉంది, సంగీతం మీద కమాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి మీకు. అంటే వేటూరు గారికి ఏవేవి ఉన్నాయో అవి మీకు అన్ని ఉన్నాయి. ఆ స్థాయిలో కాకపోయినా అదే అవి ఆ కోవలో లక్షణాలు మీకున్నాయి, ఆ లక్షణాలు మీకున్నాయి. అంటే చంద్రబాబు వయసు కూడా ఉంది, చంద్రబోస్ గారికి ఉంది,
బాగా పాడతాడు ఆయన. బాగా పాడతాడు. బాగా పాడతాడు. రామజోగ శాస్త్రి గారికి ఉంది అది, బాగా సాహితీ పాడతాడు. గారికి కూడా. సాహిత్ గారు ఇంక అల్టిమేట్ అండి. సాహిత్ గారు అల్టిమేట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ది ట్రెండ్ హీ హాస్ బ్రాట్ ఇన్ అవును, అవును. సినిమా ఇండస్ట్రీలో. శైలజ్ గారి పాట హిట్, చాలా పెద్ద పాట. అది నైజాం. లాలు దర్వాజా, లాలు దర్వాజా లష్కర్ ఆ పాట. అసలు అప్పుడు ఎప్పుడో కొసరాజు గారు రాసిన పాట తర్వాత మళ్ళీ ఆ పాట ఇదే. పట్నంలో సాలిబండ పేరైన గోలుకొండ అనే పాట అప్పట్లో చాలా పెద్ద హిట్. ఎప్పుడు నేను మాటలు చెప్పేది 40 ఏళ్ళ క్రితం, ఎప్పుడు 45 ఏళ్ళ క్రితం. మళ్ళీ అలాంటి పాట సాహితీ గారు రాశాడు. సాహితీ గారి ప్రత్యేకత తెలుసు కదా మీకు. ఆయన మొత్తం ట్రైన్ లో ప్రయాణాలు చేస్తూ మాండలికాలను పట్టారు. మీరు ఆయన శ్రీకాకుళం మాండలికంలో రాస్తే అక్కడ పుట్టి పెరిగినోటి రాసినట్టు ఉంటుంది. తెలంగాణ మాండలికంలో రాస్తే అక్కడ పుట్టి పెరిగినోటి రాసినట్టు ఉంటుంది. రాయలసీమ అయినా అంతే. అలాగే నెల్లూరు మాండలికం, ఏది రాసినా ఆయన అక్కడ సహజత్వాన్ని ఉట్టిపడేలా రాస్తారు. అది మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్న రచయితలు అందరిలో సాహితీ గారికి ఉంది ఆ ప్రత్యేకత. అవునా? గ్రేట్ కదండి. చాలా గ్రేట్. మీరు అందరూ రచయితలందరూ మీ అందరికీ చేతులు దండం పెట్టాలండి. నిజంగా అక్షర తపస్సు కదా మీది. ఏదో ఇవాళ రేపు మీరు అన్నట్టుగా రచయితలకు కూడా మంచి పారితోషికాలు ఇచ్చి మీరు కూడా ఐశ్వర్యవంతంగా సంపన్నమైన పరిస్థితుల్లో మీరు ఉండడానికి ఇండస్ట్రీ ఎంతో దోహదపడుతోంది. బ్రాండ్లు వెనకాల పడకుండా ఉంటే రచయితలకు మాత్రం ఆర్థిక స్వావలంబనకి మంచి రోజులండి ఇవి. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. గ్రేట్. మంచి స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఒకటి. అవును, అంటే 80,000 పెట్టి ఏదో బ్యాలిమ్ని ఏదో మన నోరు తిరగని పేర్లు జాకెట్స్ ఉంటాయి. 80,000, 90,000, 1,00,000 అది పెట్టే బదులు 10 గ్రాములు బంగారం కొనుక్కున్నట్టు ఉంచుకుంటే చాలు. కరెక్ట్, కరెక్ట్. అది మామూలుగా ఉపయోగపడదు జీవితం. కరెక్ట్, కరెక్ట్. ఎన్టీ రామారావు చెప్పారంటే చిరంజీవి గారికి, ఇనుప ముక్కల మీద పెట్టకండి బ్రదర్ డబ్బులు, ల్యాండ్ మీద పెట్టండి అని చెప్పారు. ఇనుప ముక్కలు అంటే కార్లు. ఆ కాలానికి అది మంచి స్టేట్మెంట్ అండి. ఎందుకంటే కారు ల్యాండ్ సమానమైన ధరలో ఉండేవి కాబట్టి. ఇప్పుడు దాన్ని మనం కొంచెం అప్డేట్ చేసుకుని గుడ్డ పీలికల మీద పెట్టకుండా, దారాల మీద పెట్టకుండా, హారాల మీద పెట్టండి. దారాల మీద పెట్టకుండా హారాల మీద పెట్టండి. బ్రహ్మాండం. సూపర్, సూపర్, సూపర్. అంటే బంగారం గొప్పతనం ఏంటంటే అండి, దిగువ మధ్య తరగతోడు ఒక రేణువంత బంగారం కొనుక్కోగలడు, ఎగువ మధ్య తరగతోడు ఒక గోళికాయ అంత బంగారం కొనుక్కోగలడు, బాగా ఉన్నవాడు గుమ్మడిగా అంత కొనగలడు. ఏదైనా బంగారమే. భూమి అలా కాదు కదా. ఒక గజం కొనుక్కుంటే మనం ఏం చేయగలం దాంట్లో? ఒక నీటి గొట్టం కూడా పాతలం, బోరు కూడా వేయలేం దాంట్లో. సో ఇప్పుడు భూమి ధరలు అంటే కృత్రిమంగా బాగా పెరిగిపోయినాయి కాబట్టి భూమి కొనే స్థాయి వచ్చే వరకు బంగారం మీద పెట్టింది. కరెక్ట్. గోల్డ్ రిజర్వ్స్ బాగున్నాయి కదా. అండ్ ఎప్పుడైనా గోల్డ్ రిజర్వ్స్ అండ్ ల్యాండ్ రిజర్వ్స్ బోత్ ఆర్ గుడ్. బోత్ ఆర్ గుడ్. బాగుంది. మీరు సినిమా పరిశ్రమకి గోల్డ్ రిజర్వ్ కావాలి, ల్యాండ్ రిజర్వ్ కావాలి. రాబోయే రోజుల్లో అనంత శ్రీరామ్ పేరిట మీద గొప్ప సాహితీ పరంపర వెలుగు అందాలి సినిమా పరిశ్రమలో. అనంత శ్రీరామ్ పేరు కూడా వేటూరి సుందరమూర్తి గారు, సీతారామ శాస్త్రి గారికి సమకాలీనంగా ఆ స్థాయిలో మీరు వెలుగు అందాలని మా హిట్ టీవీ తరఫున, మా ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం. అనంత శ్రీరామ్ గారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ యువ రచయిత తాలూకా ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయాసాలు తర్వాత, ప్రారంభాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అంతటి స్థానానికి వచ్చి సినిమా పరిశ్రమలో we should wish him a longer way in the industry. Thank you watching. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.